దాదాపు చాలా పాయింట్స్ అందులో దే హ్యావ్ ట్రైడ్ టు ఎస్టాబ్లిష్. అయితే రికవరీ అంశానికి సంబంధించి మాత్రం ఎక్కడ పెద్దగా ఎఫర్ట్స్ ఇప్పటివరకు పెట్టినట్టు కనిపించట్లేదు. మీట పెట్టచ్చేమో. అలాగే ఛార్జ్ షీట్లు కూడా ఫర్దర్గా కూడా ఉండే అడిషనల్ ఛార్జ్ షీట్స్ ఫర్దర్గా ఉండే అవకాశాలను కూడా తోసిపుచ్చట్లేదు. ఎలా ఉండిపోతున్నాయి సార్ ఫర్దర్ స్టెప్స్? అంటే లాలో ఎలా ఉంటుందంటే ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ అరెస్ట్కి జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంటే మనకు అధికారం ఉంది కదా అని ఒకరిని అరెస్ట్ చేయడం ఒకటి, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయడం ఒకటి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అన్నవి రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలుంటే అవి కేస్ డైరీ రూపంలో కోర్టు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత వాడిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారు. జ్యుడిషియల్ రిమాండ్కు పంపిన తర్వాత పోలీసులు వాళ్ళని మేము ఇంటరాగేట్ చేయాలి అన్నప్పుడు పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేస్తారు. పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేసినప్పుడు పోలీస్ కస్టడీ ఇవ్వాలా వద్దా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు అన్నట్టు వారిని ఆగస్టు 1వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మరి పోలీసులు మాకు మా కస్టడీకి ఇవ్వండి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మీరు అన్నట్టు వారు రిమాండ్ రిపోర్ట్లో వారి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టి వారి దగ్గర ఉన్న అనేక విషయాలను ప్రస్తావిస్తారు. రిమాండ్ రిపోర్ట్ అన్నది ఛార్జ్ షీట్ కాదు. రిమాండ్ రిపోర్ట్ అన్నది అరెస్ట్ జస్టిఫికేషన్. తర్వాత మా కస్టడీ కోసం ఎందుకు కావాలి అన్న విషయాన్ని కోర్టుకు వివరించడం అన్నమాట. ఇది ప్రస్తుతం ఈ కేసులో జరిగిన పరిస్థితి. సార్, దే మేడ్ దేర్ ప్లీ కదా, అంటే కస్టోడియల్ ఇంటరాగేషన్కి అవసరం పడుతుంది. ది ఫ్యాక్టర్స్ విచ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హ్యావ్ నెసెసియేటెడ్ అస్ టు గో ఫర్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అని దాంట్లో స్పెసిఫిక్గా సిట్ ఆఫీసర్స్ మెన్షన్ చేశారు. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిగత సమాచారాన్ని కూడా రాబట్టడం అవసరం. ఎందుకంటే అతను ఈజ్ ప్రివీ టు సమ్ సర్టన్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ రాబట్టడం ద్వారా ఫర్దర్ ఇంకా ఏదైనా ఎవిడెన్స్ ఈ కేసులో మనం కలెక్ట్ చేయవచ్చా అన్నది కూడా పోలీసుల యొక్క సర్వసాధారణమైన విషయం. కాబట్టి ఆయన కస్టడీ తీసుకొని అందులో ఆయన ఇంటరాగేట్ చేసి ఆయన చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఇంకా వేరే నేరస్తుల దగ్గరికి వెళ్ళడము ఆర్ నిందితుల దగ్గరికి వెళ్ళడము ఆర్ ఇదే కేసును బలోపేతం చేయడానికి ఇంకా ఏదైనా ఎవిడెన్స్ వారి దగ్గర ఉందా అని చేసే ప్రక్రియనే పోలీస్ కస్టడీ అని అంటారు. కాబట్టి ఇప్పుడు సంబంధిత కోర్టు అంటే ఏసీబీ కోర్టులో ఉంటుంది. ఇది ఏసీబీ కోర్టు జడ్జి గారు ఇవన్నీ పరిశీలించి వారిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలా లేదా అన్న ఒక నిర్ణయాన్ని వారు తీసుకుంటారు. సార్, మెరిట్స్ ఆఫ్ ది కేసు ఎలా ఉన్నాయి సార్? అంటే వీళ్ళ లాయర్లు నిన్న ఈయన తరఫు లాయర్లు వాదించింది అయితే మెరిట్లో వదిలేసి మెరిసీ మీద డిపెండ్ అయినట్టయితే కనిపించింది. ఆయనకు మంచి బ్యారక్స్ ఇవ్వండి, ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఒక బ్లాక్ ఉంది, ఈ మందులు ఇవ్వండి, ఈ మాకులు ఇవ్వండి అని అడిగారు. కానీ ఎక్కడా కూడా ఒకవైపు చాలా బలంగా సిట్ నుంచి లాయర్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని. బట్ మెరిట్స్ దగ్గరకు వచ్చేప్పటికీ ఈవెన్ సిట్ హ్యాస్ రిపోర్టెడ్లీ ఫైల్డ్ ఆ 3,500 కోట్లకు సంబంధించి వాళ్ళు అంటే అంతా ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రిలిమినరీగా మేము ఇంత ఈ రూట్లో ఇలా వెళ్ళినాయి, ఇంత మేము సీజ్ చేశాము, రికవర్ చేశాము అనే ప్రస్తావన ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లు లేదు సార్. 3,500 కోట్ల వాల్యూమ్ ఉన్న ఒక పెద్ద స్కామ్లో 10% కూడా మరి వాళ్ళు మేము రికవర్ చేసామనే మాట ఎక్కడ ప్రస్తావన చేయలేకపోయారు. ఎందుకు సార్? అదే అన్నాను మీకు, రిమాండ్ రిపోర్ట్ అన్నది ఛార్జ్ షీట్ కాదు. రిమాండ్ రిపోర్ట్ అన్నది ఒక వ్యక్తి యొక్క అరెస్టు, ఆ తర్వాత ఆ వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకొని మేము విచారించాల్సిన అవసరం ఉందన్నంత వరకు మాత్రమే ఈ రిమాండ్ రిపోర్ట్ యొక్క ఉపయోగం అని. కాబట్టి యాక్చువల్గా ఈ ఆర్గ్యుమెంట్స్ మీరు ఏవైతే అన్నారో అవి ఈ పోలీస్ కస్టడీ కోసం అడిగే సందర్భంగా జరిగే ఆర్గ్యుమెంట్స్లో అనేక విషయాలు ఇంకా విషయాలు ముందుకు రావచ్చు. అప్పుడు ఎదుటి పక్షం వాళ్ళు కూడా అడగచ్చు ఎంత రికవరీ చేశారు ఏంటి, ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ఇరుపక్షాల యొక్క వాదనలు వినిపించే ఒక ప్లాట్ఫామ్ ఈ కస్టడీ రిమాండ్ దగ్గర ఉంటుందన్న. సో అప్పుడు ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా మరి ఎటువంటి విషయాలు వీరు బయట పెడతారు, ఎటువంటి విషయాలు వాళ్ళు డిమాండ్ చేసి అసలు పోలీస్ కస్టడీకి అవసరమే లేని కేసు ఇది కాబట్టి ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారు, ఇటువంటివి వారి దగ్గర వాదనలు ఉంటాయి. మిథున్ రెడ్డి గారి అడ్వకేట్స్ అన్ని ఈ వాదనలు వినిపిస్తారు. అంటే ఇది ఒక పొలిటికల్ కేసు అని, లేకుంటే ఇందులో ఏవి సాక్ష్యాధారాలు లేవని, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ తరపున వినిపిస్తాయి. సో ఇది ఇందులో